ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఒకరోజు కొందరు నావికులు సముద్ర యాత్రకు బయలుదేరారు. వారు తమతో పాటు తమ పెంపుడు కోతిని వెంటబెట్టుకొని యాత్రను మొదలుపెట్టారు. వారు సముద్రం మధ్యలో ఉండగా ఒక భయంకరమైన ఉప్పెన వచ్చింది. ఆ ఉప్పెన ధాటికి అందరూ సముద్రంలోకి కొట్టుకుపోయారు. కోతి కూడా తాను మునిగిపోయానని అనుకునే సమయంలో ఒక డాల్ఫిన్ వచ్చి కోతిని తన వీపుపై ఎక్కించుకుంది. కోతి, డాల్ఫిన్ ఇద్దరు సురక్షితంగా ఒక దీవికి చేరుకున్నారు. దీవి అంటే ఒక ఐలాండ్. కోతి డాల్ఫిన్ వీపు మీద నుండి దిగి ఒడ్డుపై కూర్చుంది. డాల్ఫిన్ కోతితో, మిత్రమా, నీకు ఈ ప్రదేశం తెలుసునా అని అడిగింది. అపాయం నుంచి గట్టెక్కి సురక్షితంగా ఉన్నానని నువ్వు అనుకున్న తర్వాత నాతో మాట్లాడు, ఇంకా నువ్వు చాలా బాధలో ఉన్నట్టున్నావు అని అంది డాల్ఫిన్. కోతి వెంటనే, లేదు మిత్రమా, నన్ను రక్షించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ ప్రదేశం నాకు తెలియకపోవడం ఏమిటి? ఈ దీవిని పరిపాలించే రాజు నాకు మంచి స్నేహితుడు. నీకు ఒక విషయం తెలుసో లేదో, నేను ఒక రాజకుమారుణ్ణి అని కోతి లేనిపోని మాటలు వ్యర్థంగా చెప్పింది అన్నట్టు. అంటే బడాయి గొప్పలు చెప్పింది. ఆ దీవిలో ఒక్క జీవి కూడా నివసించదని తెలిసిన డాల్ఫిన్కు చిర్రెత్తుకొచ్చిన సంయమనంతో, ఓహో, నువ్వు రాజకుమారుడివి, కానీ ఇప్పటి నుంచి నువ్వు రాజు అన్నమాట అంది. కోతికి డాల్ఫిన్ మాటలు అర్థం కాక, నేను రాజునెలా అవుతాను అని అడిగింది డాల్ఫిన్. ఒడ్డు నుంచి కోతికి అందకుండా దూరంగా వెళ్ళిన డాల్ఫిన్, చాలా సులభం, ఈ దీవిలో ఉన్న జీవివి నువ్వు ఒక్కడివే, ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కడివే ఉంటావు, కాబట్టి నీవే ఈ దీవికి రాజు అని సమాధానమిచ్చి కోతిని ఆ దీవిలోనే వదిలి వెళ్ళిపోయింది. దీనివల్ల తెలిసే నీతేంటి? మనకు తెలియని విషయాలను తెలుసని గొప్పలు చెప్పుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు అనేది కథ ద్వారా తెలిసేటువంటి నీతి.